శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో 72వ సర్గం. మహాపరాక్రమశాలి అయినటువంటి హనుమంతుడు పలికినటువంటి హితోక్తులను విన్న క్రోధోద్రిక్తుడైనటువంటి రావణాసురుడు అతన్ని సంహరింపమని ఆజ్ఞాపించాడు. దుష్టుడైన రావణుడు హనుమంతుని చంపుటకు ఆదేశించాడు. దూతగా వచ్చిన వానిని చంపుటకు విభీషణుడు అంగీకరింపలేదు. ఏలైనా యజమాని మాటలను వినిపించుట దూత ధర్మం కదా. రాక్షసరాజైన రావణాసురుడు క్రుద్ధుడై తలపెట్టిన కార్యముని రింగి దానిని నివారించుటకై కార్యాకార్య విచక్షణాగల విభీషణుడు ఇట్లు ఆలోచించసాగాడు. అంతఃశత్రువులను జయించినవాడు, మాట నేర్పు కలిగినటువంటి వాడు, కర్తవ్య అకర్తవ్య నిశ్చయం కలవాడు అయినటువంటి విభీషణుడు వినమ్రుడై అగ్రజుని ప్రశంసించుచు మిక్కిలి హితకర్మలైనటువంటి వచనాలను సగౌరవంగా పలికాడు. ఓ రాక్షసరాజా, క్షమించండి, కోపముని వీడండి, ప్రసన్నుడు కమ్ము, దయయుంచి నేను చెప్పబోచున్నటువంటి వచనములను వినుము. సజ్జనులకు రాజశ్రేష్ఠులు దూతను వధింపరు. ఓ మహావీర, ఈ దూతను చంపుట రాజధర్మమునకు విరుద్ధం. ఇది లోకమర్యాదం కాదు, నింద్యము. పైగా ఇతడు వానరుడు. మీ వంటి వానికి ఇది ఏమాత్రం తగదు. నీవు ధర్మమెరింగినటువంటి వాడవు, కృతజ్ఞుడవు, రాజధర్మ కోవిదుడవు, యుక్తాయుక్తములు తెలిసిన వాడవు, ప్రాణకోటిలో మంచి చెడ్డలను బాగా తెలిసిన వాడవు, పరమార్థము నెరింగిన వాడవు నీవే. నీ వంటి జ్ఞానులు కూడా రోషవసులైనచో కష్టపడి శాస్త్ర పాండిత్యమును సంపాదించుట కేవలం వృధాశ్రమయే. కావున ఓ అరిమర్దన, ఎదిరింప సఖ్యము కానివాడా, రాక్షసరాజా, ప్రసన్నుడవగము. ఉచితానుచితములను విచారించి దూతకు తగిన శిక్షను విధించుము. రాక్షస ప్రభు అయిన రావణుడు విభీషణుని వచనాలను విని మిక్కిలి క్రోధ వివసుడై ఇట్లు నుడివిన, ఓ శత్రుమర్దన, పాపములను వధించుట దోషము ఏమాత్రం కాదు. అందువలన పాపకృత్యములను నచ్చినటువంటి ఈ వానరుని తప్పక వధించెదను. అధర్మమునకు మూలమైనది, పెక్కు దోషములు కలిగినటువంటి రావణుని వచనాలను విని బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైనటువంటి విభీషణుడు యథార్థముగా మిక్కిలి హితకరమైన వచనమును ఇట్లా పలికాడు. లంకాధిపతి అయిన ఓ రాక్షసరాజా, మన్నించండి, ధర్మార్థయుక్తమైనటువంటి నా వచనాన్ని ఆలకించండి. ఓ ప్రభు, ఏ కాలమునందైనను ఏ దేశమందైనను ఎట్టి పరిస్థితుల్లోనూ దూతలను వధించుట తగదని సజ్జనులు చెప్తారు. ఇతడు ప్రబల శత్రువే, అందుకు సందేహం లేదు. ఇతడు మనకు చెప్పలేనంత అపకారం అనర్చినాడు. అయినను దూతను వధింపరాదని సత్పురుషులు వచింతురు. దూతను దండించు పద్ధతులు ఇంకనూ పెక్కుగలవు. అంగములకు వికార రూపమును కూర్చుట, కొరడాతో దెబ్బలు కొట్టుట, శిరోముండనము కావించుట, శరీరముపై వాతలు వేయుట అనునవి దూతను దండించు పద్ధతులని ప్రాజ్ఞులు చెప్పారు. దూతను వధించుటకు గూర్చి మనము వినియే ఉండలేదు. నీవు బుద్ధిబలముచే ధర్మార్థములను బాగా ఎరిగిన వాడవు, యుక్తాయుక్త విచక్షణతో తగిన నిర్ణయం చేయగలవాడవు. అట్టి ప్రాజ్ఞుడవైన నీవు కోపవశుడవై ఉండుట ఎట్లు? జ్ఞానులు కోపమును నిగ్రహించుకొందురు. ఓ వీరా, ధర్మశాస్త్ర పరిజ్ఞానమునందును లౌకికాచారములందును శాస్త్రార్థములను గ్రహించుటలోను ఇతరుల మనస్సులను అవగాహన చేసుకుంటలోనూ నీకు ధీటైన వాడు ఎవరు లేరు. సురాసురులందరిలోకి నీవే శ్రేష్ఠుడవు. పరాక్రమము, ఉత్సాహశక్తి, మనోబలము గల దేవతలకు అసురులకును నీవు దుర్జయుడవు. ఇట్టి సాటి లేని శక్తి గల నీ చేతిలో దేవతలను నరేంద్రులను పెక్కు పర్యాయాలు యుద్ధమున పరాజితులయ్యారు. ఈ కపిని వధించడం వలన ఎట్టి ప్రయోజనము నాకు కనపడడం లేదు. ఈ మరణదండనను ఇతనిని పంపిన వారికి మాత్రమే విధింపవలెను. ఈ వానరుడు మంచివాడైనను చెడ్డవాడైనను శత్రువుల చేత పంపబడినవాడు. ఇతడు అస్వతంత్రుడు, వారి మాటలను వినిపించుచున్నవాడు మాత్రమే కనుక ఈ దూత వదార్హుడు కాడు. ఇంకనూ ఓ రాక్షస ప్రభువు, ఇతనిని చంపినచో మరి ఎక్కడెవ్వడును ఆకాశ మార్గాన ఈ మహోదధిని దాటి ఇచ్చటికి రాగలిగినటువంటి వాడు ఉండడు అని నాకు తోస్తున్నది. ఓ శత్రుమర్ధన,
అందువలన ఇతనిని వధించు ప్రయత్నము చేయ తగదు. నీవు ఈ ప్రయత్నమును ఇంద్రాది దేవతల విషయంలో జరుపుట తగును. ఓ యుద్ధప్రియ, బలగర్వితులైన ఆ రాజకుమారులు ఇచ్చటికి మిక్కిలి దూరముగా ఉన్నారు. ఇతనిని వధించినచో మరి ఒక దూత ఉండడని నాకు తోస్తున్నది. రాక్షసులకు ఆనందాన్ని కలిగించువాడా, నీవు సురాసురులకును అజేయుడువు. పరాక్రమము, ఉత్సాహము, మనోబలము గల రాక్షసులకు వచ్చిన ఈ యుద్ధ అవకాశాన్ని నీవు చేతులారా విడిచిపెట్టుట యుక్తము కాదు. నీకు హితులు, సూరులు, అతి జాగరూకులై యుద్ధ సన్నద్ధులై ఉన్నవారు, సద్గుణ వంశ సంజాతులు, మనోబలము కలిగినటువంటి వారు, శాస్త్రాధారులలో శ్రేష్ఠులు, నీచే పోషించబడుచున్నవారు అయినటువంటి కోట్లాది యోధులు నీకు తోడుగా రాగలరు. అట్టి నీ సైన్యములో భాగమైన కొందరు యోధులు నీ ఆజ్ఞానువర్తులై మూఢులైన ఆ రాజపుత్రులను బంధించెదరు. అప్పుడు నీ పరాక్రమ ఎంతటితో నీ శత్రువులకు తెలియపరచుము. రాక్షసులకు ప్రభువు, దేవతలకు శత్రువు, మహాబలశాలి, రాక్షసరాజులలో ప్రముఖుడైనటువంటి రావణాసురుడు తమ్ముడైన విభీషణుని సూచనను ఉత్తమైనదిగానే భావించి మనస్ఫూర్తిగా అంగీకరించాడు. స్వస్తి.